శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 9 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తెలుసుకుందాం. రాశి అందే సంచరిస్తున్నటువంటి శుక్ర బుధ రాహుగ్రహాల కలయికతో ఈ రాశి వారికి వీళ్ళు ఏదైనా మీడియాలో కానీ సినిమా టీవీ రంగంలో ఉన్నప్పుడు వారికి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే టెక్నికల్ రంగంలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఉన్నారో వారికి ఒక సెలబ్రిటీ హోదా లభిస్తుంది. వారి యొక్క జీవన విధానంలో మార్పు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని బలహీనతల వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా తగ్గించుకొని కేవలం ఈ వ్యక్తిగత విషయాలపైన కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తెచ్చుకుంటే ఇంకా కృషి చేస్తే ఇంకా మంచి నేమ్ కూడా ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ శని భగవానుడు ఆర్థిక పరంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేద్దామన్నా కూడా ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏదన్నా కొత్త ప్రయత్నం చేద్దామంటే మనీ లోటు వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో మీ సమీప బంధువులు కానీ మిత్రులు కానీ ఆర్థిక పరంగా సహకరించి మీలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకొచ్చే విధంగా వారు మీకు సహకరించే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల చాలా వరకు స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఏదైనా పెద్దల ద్వారా స్థిరాస్తి రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే మీ ప్రాపర్టీ ఏదన్నా ఇతరుల ఆధీనంలో ఉన్నా దాన్ని మీరు స్వాధీనం చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. కాబట్టి కంపల్సరీగా మీరు మీ యొక్క ఆస్తి వ్యవహారాలని ఈ సమయంలో పరిష్కరించుకుంటే అది మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక గురువు 3వ స్థానంలో ఉంటూ మీకు ఒక మంచి సలహా లభించే అవకాశం ఉంది. అది మీ గురువు వల్ల కానీ మీరు నమ్మిన దైవం వల్ల కానీ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు ఒక మంచి మార్గం కనబడుతూ ఉంటుంది. దాన్ని మీరు ఆ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల చాలా వరకు మీతో పాటు నలుగురిని మంచి మార్గంలో పెట్టే విధంగా ఈ గురువు మిమ్మల్ని సహకరిస్తాడు. ఏదైతే వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతూ వచ్చాయో అవి ఈ సమయంలో ఒక ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది. ఈ శుక్రగ్రహం అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కలిసి సంచరించే సమయంలో గతంలో మీకు దగ్గరగా వచ్చినటువంటి వివాహ సంబంధాలు ఏవైనా ఉంటే అవి మళ్ళా తిరిగి ప్రయత్నం చేస్తే వివాహం కుదిరే అవకాశం ఉంది. అలాగే విదేశ ప్రయత్నాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలిస్తాయి. కాబట్టి ఏదన్నా గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ శని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఏ ప్రయత్నం అన్నా 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. అలాగే 1000 రూపాయలు ఖర్చు పెట్టేది కూడా 10,000 ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఈ మనీ విషయంలో ఎకానమీగా అవసరమైన చోటే ధనం ఖర్చు పెట్టాలి తప్ప దేనికి పడితే దాన్ని ఖర్చు పెట్టడం వల్ల అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అపోహలకి అర్హత లేని దానికి అత్యాశకి వెళ్ళడం వల్ల చాలా వరకు మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. మీకు ఏదైతే అర్హత ఉందో దాన్ని సాధించడం వల్ల ఖచ్చితంగా దాని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ
ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైన ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ, మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.